మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలలో 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మిథునంలో గురు సంచారం జరుగుతుంది. కర్కాటకంలో శుక్రుడు బుధుడు, సింహరాశిలో రవి కేతు చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. కాకపోతే ఈ వారం మొత్తం కూడా సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కన్యారాశిలో కుజుడు, కుంభంలో రాహు యొక్క సంచారము, మీనంలో వక్రించినటువంటి శని యొక్క వక్రగతి ఉంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, అభ్యంతరం ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం అవ్వకండి. ఇక్కడ ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి మీకు ఉన్న ప్రదేశం నుంచి మార్పులు, షార్ట్ జర్నీస్ అధికంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం మూలంగా కొంత ధనయోగం కూడా చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ ధన సంబంధించిన విషయంలో మధ్యవర్తిత్వంగా ఎలా ఉందో, షార్ట్ జర్నీస్ ఎలా ఉన్నాయో, కొంచెం మీరు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు, లేదా ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా విద్యా సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళేటువంటి అంశాల్లోని కొద్దిగా చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. దానికి గణపతి యొక్క ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. కొత్త ప్లానింగ్ లేనట్లయితే ఏదైనా క్రియేటివ్గా చేయడం, ఇటువంటివి మీకు కలిసి వస్తాయి. దాంతోపాటు కొంచెం కొన్ని విషయాల్లో ధైర్యం చేయడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీకు తెలిసినటువంటి బంధువర్గంలో కావచ్చు, మీ సహోదరులు కావచ్చు, లేనట్లయితే మీ యొక్క స్నేహితులు ఎవరైనా సరే అప్పు తీసుకునేటువంటి మధ్యవర్తిత్వంగా మాత్రం దయచేసి ఉండకండి, పంచమ స్థానంలో కుజుడు ఉన్నందుకు. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కొంతవరకు సఫలీకృతం అవుతుంది బంధువర్గంలో వారిని. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ తాతగారి ఆస్తి లేదా తాతగారికి సంబంధించిన కొన్ని అంశాలలో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడనుంది. ఉద్యోగ సంబంధించిన విషయాలలో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునేటువంటి మీ యొక్క బలమైనటువంటి కోరికకి ఇప్పుడు ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. కాకపోతే మీరు వివాహ సంబంధించినటువంటి విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సప్తమ స్థానంలో చంద్రుడు నీచబడి ఉన్నాడు కాబట్టి ఏ రోజు 30వ తేదీ మధ్యవర్తిత్వం ఉండడము, 30వ తేదీ వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడము, పార్ట్నర్షిప్తో ఉండేటువంటి కొన్ని అంశాలని మీరు కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది విష్ణు సహస్రనామాలు మరియు నరసింహస్వామి యొక్క ఆరాధన, కరావలంబ స్తోత్రము లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏదైనా ఒక రెమెడీ చేసుకుంటున్నా, పూజ చేసుకుంటున్నా, లేకపోతే ఒక మంత్రం తీసుకుంటున్నా పూర్తిగా ఫలితాలు రావట్లేదు, ఏమి చేయాలి అని నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు మెసేజ్లోనది. దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు. ఇక్కడ మనం ఒక విషయాన్ని పూర్తి క్లారిటీ తెచ్చుకోవాలి. ఏమిటది అంటే, మనం ఒక అనుభవం పొందుతున్నాం అంటే అది మంచి అనుభవం కానివ్వండి, అంటే మనం ఒక లాభాన్ని పొందుతున్నాం, లేకపోతే ఒక నష్టాన్ని పొందుతున్నాం, ఒక బాధని మనం పొందుతున్నప్పుడు ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా మొట్టమొదటిగా పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మ వల్ల వస్తుంది అనేది ఒక క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ సరిగా లేకపోతే ఏమవుద్దంటే, భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడనో, లేకపోతే భగవంతుడు కష్టాలు పెడుతున్నాడనో ఒక రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. అది కాదు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని రక్షించే పని మీద ఉంటాడు. ఒక సొంత తల్లి బిడ్డకి ఎప్పుడు కూడా హాని చేయదు. అలాగే పరమాత్మ కూడా ఏంటంటే మనకి హాని చేసే పని తత్వం అయింది కాదు, మనల్ని రక్షించే తత్వం అయింది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల వస్తున్నాయి. మనం ఎటువంటి కర్మలు చేస్తే అటువంటివి. ఒక వ్యక్తికి మనం కావాలని ఏదో కాళ్ళు ఏదో ఒక రాడ్ లాంటిదంతా కూర్చోం పూర్వజన్మలో, ఈ జన్మలో కాలుకి సంబంధించినది ఇబ్బంది వస్తుంది అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ రెమెడీస్ చేసుకునేటప్పుడు
ఒక లలితా సహస్రనామ మంత్రం కావచ్చు, ఒక దానం ఇవ్వడం కావచ్చు, ఒక గురువుగారి దగ్గర తీసుకున్నటువంటిది ఏదైనా కావచ్చు. అది ఎలా పనిచేస్తుంది అంటే, మీరు దాన్ని కంప్లీట్గా ఒక పూజ గదిలో కూర్చొని దాన్ని ఆ మంత్రాన్ని మీరు కూర్చొని మీ బుద్ధికి తోచింది, ఇప్పుడు ఎవరో ఏదో మంత్రం ఇవ్వడం వల్ల నేను ఇది చేయాలని, కానీ మీ మనసు అక్కడ కనెక్ట్ అవ్వనంతసేపు మీరు చేసేటువంటి మంత్రానికి, మీరు చేసేటువంటి పూజకి, మీరు చేసేటువంటి అష్టోత్తరాలకి ఎక్కడా కూడా ఫలితం రాదు. కంప్లీట్గా మీ యొక్క మనసు కూడా అక్కడ పెట్టి రమించాలి అందులో. అప్పుడే మీ యొక్క రెమెడీలు పనిచేస్తాయి. ఇది పాయింట్ నెంబర్ 1 అయితే. రెండవది, చేస్తున్నానండి నేను కానీ నాకు రిజల్ట్ రావట్లేదు అంటారు. కారణం ఏమిటంటే, అది చేసినంతసేపు ఒక అరగంట సేపు పూజ చేస్తారు, మిగిలిన 23.5 గంటల సేపు భయం వల్ల, లేకపోతే దిక్కుతోచని స్థితి వల్ల, ఏదో అయిపోతుంది అనేటువంటి తెలియని ఒక సబ్కాన్షియస్లో ఏర్పడుతున్నటువంటి ఒక అలజడి వల్ల, ఒక ఘర్షణ వల్ల మైండ్లో నెగటివ్ థింకింగ్ చేస్తూ ఉంటారు. అలా నెగిటివ్గా మీరు మనసులో అనుకోవడం కూడా మంత్రమే అని చెప్తుంది శాస్త్రం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. అంటే మనసులో ఏదైతే మాటి మాటికి మనం స్మరిస్తున్నామో అది మంత్రం. అరగంట సేపు చేసినటువంటి ఏదైనా ఒక జపం కంటే కూడా 23 గంటలు అంటే నిద్రపోతున్నా, తెలివేస్తున్నా, మీరు ఏ పని చేసుకుంటున్నా అదే తిప్పుతుంది. అమ్మాయి అప్పు కట్టకపోతే ఎలాగా, మా అమ్మాయి కూతురు పెళ్ళికి డబ్బులు రాకపోతే ఎలాగా, రకరకాలు ఉంటాయి. ఈ జబ్బు తగ్గకపోతే ఎలాగా, లేకపోతే వీటితో పెద్ద గొడవ అయ్యేటట్టుంది ఎలాగా. అంటే ఏంటంటే, మీరు పరిపూర్ణంగా నేను అమ్మవారిని నేను పట్టుకున్నాను, నేను పూర్వజంలో ఏదో కర్మ చేసి ఉంటాను కాబట్టి నేను ఇది అనుభవిస్తున్నాను, కానీ నేను అమ్మవారిని ఆశ్రయించాను కాబట్టి అమ్మవారు, నేను ఇంకోసారి తప్పు చేయను, అమ్మవారు నన్ను చూసుకుంటుంది అనేటువంటి బలమైనటువంటి మైండ్ సెట్తో మీరు ఉండగలిగితే, ఎంతసేపు నేను అమ్మవారి మంత్రం చేస్తున్నాను కాబట్టి నేను ఇంక ఇలాంటి తప్పు ఇంకో పూర్వజన్మలో చేసి నేను చెయ్యను అని బలంగా మీరు నిర్ణయించుకోగలిగితే ఖచ్చితంగా ఈ మంత్రం మీకు పనిచేసి తీరుతుంది. అది లలితా సహస్రనామాలు కానివ్వండి, విష్ణు సహస్రనామాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇదేంటో ఏదో దానం ఇస్తున్నాం అవుతుందో అవ్వదో, ఏదో లలితా సహస్రనామాలు చదువుతున్నాం అవుతుందో అవ్వదో అనుకుంటే దాని ఫలితం నిజంగా అలాగే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే మనకి డాక్టర్లు కూడా చెప్తారు, ఏమండి మీరు నమ్మకంగా మీరు ప్రశాంతంగా ఉండండి, ఓవర్ థింకింగ్ చేయకండి అంటూ ఉంటారు. అనవసరమైన భయాలు పెట్టుకోకండి, ప్యానిక్ అవ్వకండి అని చెప్తుంటారు చూసారా. అంటే మనం ప్యానిక్ అయితే మనకు రోగం ఎలా ముదురుతుందో, మన నిత్య జీవితంలో కూడా అనవసరంగా మైండ్లో రకరకాల ఆలోచనలు తిప్పుకొని ప్యానిక్ అయితే ఆ కర్మలు కూడా అలాగా అనుభవించవలసి వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా కేవలం ఏలినాడ్సనో, లేకపోతే కాలసర్ప యోగమనో, లేకపోతే ఇంకోటేదో అనో భయపడడం కాదు. ఇవన్నీ కర్మలు. నేను దీని నుంచి బయటపడాలంటే నేను ఏం చేయాలి, అసలు పర్సనల్గా జాతకంలో అసలు ఏమి ఉంది, ఎదగట్లేదా, అది లగ్నం ఎలా ఉంది, ధనం రావట్లేదా, ధనాధిపతి ఎలా ఉన్నాడు, ఏ రూట్లో మనకు డబ్బులు వస్తుంది, గొడవలు అవుతున్నాయి అన్నదమ్ములతో, 3వ స్థానం ఎలా ఉంది, ప్రాపర్టీ నేను కొనలేకపోతున్నాను, ఎందుకు కొనలేకపోతున్నాను, నా పేరు మీద అయితే నేను కొనలేకపోతున్నాను, నా భార్య పిల్లల పేరు మీద కొనొచ్చా, లేదా సంతానం గురించి ఇబ్బంది పడుతున్నాం, ఎందుకు సంతానం బాగుపడాలని మనం తపనపడుతున్నాం, దానికి ఏం చేసుకోవాలి, లేదా రుణరోగ శత్రువులు ఎందుకు వస్తున్నాయి, వివాహం ఎందుకు అవ్వట్లేదు అనేది ఒక్కొక్క భావము ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుందనే క్లారిటీ పెంచుకోవాలి. అంతేగాని ఎంతసేపు ఎల్నాడు శని వచ్చేసింది అందుకే నేను ఇలా అయిపోతున్నాను, శని నన్ను తినేస్తున్నాడు, ఆయనకేం పని లేదా, మనల్ని పట్టుకుని తినేది పైన, ఆయనకి ఇంకేమీ ఫుడ్ లేదా, అది కాదు. మన కర్మ ఆ రూపంలో ఆయన అందిస్తున్నాడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా అర్థం చేసుకొని మీ యొక్క జీవితాన్ని అమ్మవారిని గనక గట్టిగా పట్టుకొని, అమ్మ ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే మీ యొక్క జీవితాలని ముందుకు తీసుకెళ్తూ ఉంటారో, చక్కగా కన్న తల్లి ఎలా చూసుకుంటుందో అంతకింకా ఎన్నో రెట్ల అమ్మవారు చూసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మీరు ఎలాగా మీ యొక్క భావన ఎలా ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అరకొరగానో, లేకపోతే సగం నమ్మి సగం నమ్మకుండానో మీ యొక్క కర్మలు మీరు అర్థం చేసుకోకుండా ఉంటే అది ఫలితం రాదు. శ్రీమాత్రే నమః.